ఉంటేనే బయటకు రావాలని సూచించారు. వాటర్ ఎక్కువ తాగుతూ డీహైడ్రేషన్ కు గురవ్వకుండా జాగ్రత్త పడాలని వైద్యులు హెచ్చరించారు. ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే 9 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 6 గంటల ప్రాంతం వరకు ఈ మధ్యలో జనం బయటికి రావాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతోంది. దాదాపు 39 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది నమోదవుతోంది. ఇక రాబోయే 2-3 రోజుల్లో 41, 42 ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రజెంటు మధ్యాహ్న సమయంలో కావచ్చు, అలాగే ఉదయం 9 గంటలు దాటిన తర్వాత వివిధ పనుల మీద బయటకు వచ్చినటువంటి వాహనదారులు యొక్క ఎండ వేడిమికి గురవుతూ ఉన్నారు. దాదాపు ఇటు చిన్నపిల్లలు కావచ్చు, అలాగే వృద్ధులు, మహిళలు బయటికి రావాలంటేనే ఎండ చాలా ఎక్కువగా ఉండటంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వాస్తవానికి హైదరాబాద్ మహానగరం అంటే మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు కొంత చల్లగా ఉంటుంది అనేటువంటి పేరు ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి అనేది అలా కనిపించడం లేదు. మొత్తం దాదాపు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత అనేది నమోదవుతూ ఉంది. దాంతో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 10 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో బయటికి రావాలంటేనే అనేక రకాలుగా ఈ యొక్క ఎండవేడిని తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి. అయితే దీని మీద వాతావరణ శాఖ అధికారులు కొన్ని కీలక విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. హైదరాబాద్లో ఇంతకుముందు కొంత గ్రీనరీ అనేది ఉండేది. ఈ 10 ఏళ్ల కాలంలో కొంత కాంక్రీట్ జంగిల్లాగా హెవీ కన్స్ట్రక్షన్స్ అనేవి అన్ని ప్రాంతాల్లో నగర వ్యాప్తంగా విస్తరించడంతో కొంత పచ్చదనం అనేది తగ్గిపోవడం, బిల్డింగ్స్ అనేవి చాలా ఎక్కువగా, భవనాలు ఎక్కువ అవడంతో ఎండ అనేది చాలా ఎక్కువగా మారింది. సో ఇటు అనేక రకాల కారణాలు అనేవి ఉన్నాయి. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది అంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ 4 రోజుల పాటు కొన్ని అలర్ట్స్ను కూడా జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ఇవాళ రేపు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. తర్వాత 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్స్, ఎక్కువ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ అనేది ఉంటాయి. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 38 నుంచి 39 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే నమోదవుతూ ఉండగా ఇక రాబోయే రోజుల్లో కొన్ని జిల్లాలకు 41 నుంచి 42, 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి. అనవసరంగా బయటికి వచ్చి ఎండవేడిమికి గురయ్యి అనారోగ్యం పాలవద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కొంత హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రవితేజ్తో రత్నకుమార్, ప్యారడైజ్ నుంచి.